అల్లు అర్జున్ ను పుష్ప 2 చిత్రం వెంటాడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అల్లు అర్జున్ తగ్గేదేలే అంటుంటే పుష్ప 2 సినిమా మాత్రం విడుదల బొమ్మాలి వదలా అంటూ వెంటపడటం విచిత్రం. పుష్ప 2 రిలీజ్ అయి 20 రోజులు దాటింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవంతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు వెంటిలేటర్ పై ఉన్నాడు. ఈ ఘటనపై అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఈ ఘటనపై మాట్లాడినందుకు కౌంటర్ గా అన్నట్లు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కొంత వివరణ ఇవ్వడం జరిగింది. అయితే బెయిల్ పై ఉన్నవారు ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు విచారణకు పిలవటం గమనార్హం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై బండి నిన్న తన లీగల్ టీమ్ తో సమావేశమయ్యారు. ఇవాళ విచారణలో ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. వివాదానికి తావు లేకుండా ఐకాన్ స్టార్ తన లాయర్ తో కలిసి చిక్కడపల్లి పిఎస్ లో విచారణకు హాజరవుతారని సమాచారం.